ఇక తమిళనాడు జల్లికట్టుకు ఇచ్చినట్టుగా సంక్రాంతి కోడి పందాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి అని ఆంధ్రప్రదేశ్లో కోడి పందాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల బరులు శరవేగంగా జరుగుతున్నాయి. సంప్రదాయ కోడి పందాలకు తరతరాల చరిత్ర ఉంది అని పందెం రాయులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పందెం బరులు సిద్ధమవుతున్నాయి. సమయం కొద్దిగా తక్కువగా ఉండటంతో ఆగమేఘాల మీద పనులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కోడి పందాల బరికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు. ఒక పెళ్లి వేదిక ఏర్పాటు చేసినట్లుగా అంతకన్నా కూడా ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 1 నుండి 2 ఈ విధమైన పెద్ద బరులు ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న ఇదే ప్లాట్ఫామ్ మీద కోడి పుంజులు ఒకదానికొకటి పోరాడబోతున్నాయి. పందెం రాయలకు సంబంధించి అదృష్టాన్ని ఇక్కడ పరిశీలించుకొని ఉన్నారు. నిర్వాహకులు పొండరాజు గారు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్ అసలు గోదావరి జిల్లాలంటే కోడి పందాలు లేకపోతేనేమో ఇట్లా అయిపోయి ఇలా జోదం అంటున్నారు. ఏంటి మరి ఇది బ్యాడ్ నేమ్ అంటారా లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చెప్పాలి? అంటే బ్యాడ్ నేమ్ అంటే ఇది మాకు ఇదేంటంటే కోడి పందెం కానీ ఈ ఎడ్లు కానీ దోళ్ళలు కానీ అన్నీ మేపటం మొదటి నుంచి సాంప్రదాయం వ్యవసాయ రంగంలో వచ్చిన వాళ్ళం కదండి. ఇప్పుడు ఏమైందంటే మీడియా అంతా వచ్చి దీన్ని ఏంటంటే కోట్ల మీద రన్నింగ్ అవుతున్నాయి. అక్కడ ఏమి ఉండదండి, వస్తున్నాయి కోట్ల మీద ఎక్కడ తెచ్చి డబ్బులు ఎవరు పెడతారండి. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మా 2 జిల్లాలకి మాకు ఇది వెస్ట్ ఈస్ట్లో కూడా మా తాత ముత్తాతల నుంచి వస్తుందండి. ఇది కోళ్ళు మేపటం ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. ఇంకా అందంగా చేయాలి, అందరూ వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ జిల్లాల నుంచి వస్తున్నారు. వస్తుందో ఇంకా తప్పట్లేదండి. దానికొకటి తోడే ఇంకా అందంగా చేయవలసి వస్తుంది. పూర్వం సింపుల్గా అయిపోయి జనం ఎక్కువ వస్తున్నారు. 2, 3, 4, 5 వేల మంది వచ్చేయడంతో ఆ మెయింటెనెన్స్ అందరికీ నీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నామండి. మా వాడు మాట్లాడతారు చెప్పండి. అంటే ఏంటండి మీ చిన్నప్పుడు ఎలా, ఇప్పుడేమో ఇంత అంగరంగ వేదికలు కడుతున్నారు, 5 అడుగులు స్టేజీలు వేస్తున్నారు, ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నారు, లైవ్ టెలికాస్ట్లు ఇస్తున్నారు. మరి మీ చిన్నప్పుడు ఎలా ఉండేది కోడి పందెం? అంటే మీ తాతగారితోనో మీ నాన్నగారితోనో వెళ్ళిన గుర్తేమన్నా ఉండే అవకాశం ఉంటుంది, ఏంటి ఎట్లా ఉంది? చిన్నప్పుడు ఏముందండి, ఏ ఏరియా సింపుల్ అండి. అప్పట్లో ఏముందండి, కోడిపందెం అంటే అందరూ సమానత్వం ఇక్కడే ఉందండి. కోడిపందెంలోనే సమానత్వం ఉంది. ఎవడైనా నా దగ్గర పనిచేసి నా పాలేరు వచ్చి దీని మీద మీరు పందెం కట్టుకోండి, ఎవరి మీదైనా చేయొచ్చు. ఇక్కడ అంతా సమానత్వం అండి. కనవ చోట ఉండదండి. కోడిపందాల్లో ఉన్న సమానత్వం ఎక్కడ ఏ క్లబ్లో కానీ ఎక్కడ కూడా ఉండదు. అంటే పార్టీలు చూడరు, కులాలు చూడరు, మతాలు చూడరు, ఉండదు, ఏముండదు. సామాన్యుడు 10 రూపాయలు జేబులో పెట్టిన ఇక్కడికి వచ్చేవచ్చు. డబ్బు గురించి కూడా కాదు, ఇక్కడ ఏంటంటే అందరూ సమానం. అలా ఇక్కడ తారతమ్యం ఉండదు. కోడి పందాలు కట్టిన వాళ్ళు అందరూ కులం కింద ఉంటామండి. ఇక్కడ అలా ఉంటుంది తప్ప ఏ క్యాస్ట్ కానీ ఈక్వేషన్స్ ఇక్కడ ఏమి ఉండవండి. సరదా ఈ 3 రోజులు పండగ 3 రోజులు ఎంజాయ్ చేయటం. ఇది పూర్వం ఫ్రీ కోడిపందెం. ఇప్పుడు లీగల్గా ప్రాబ్లం కాబట్టి సంవత్సరం కట్టం కాబట్టి సంవత్సరం 3 రోజులు ఇవ్వటంలో జనం తాకిడి పెరిగిపోతుందండి. 5-6 వేల మంది వచ్చేవాడికి కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంతకుముందంటే మేము వచ్చేవాడికి లేచి వెళ్ళిపోయేవారు జనం. ఇప్పుడు మీద అడిపోతున్నారు పిల్లలు కదండి. ఇంకా అందుకని ఫెన్సింగ్లు ఈ అంగాములన్నీ కంట్రోలింగ్ సిట్టింగ్ అవన్నీ అందరూ చూడాలి కదండి. ఎంత దూరం నుంచి వస్తారు, మళ్ళీ అందరూ డిసప్పాయింట్ అవ్వకుండా అందరిని కూర్చోబెట్టి 2-3 వేల మందిని కూర్చోబెడతాం. లేకపోతే బయట కూడా స్కేన్లు ఇచ్చేస్తున్నాం. సరే ఎందుకు సార్ మరి ఇంత బాగా జరుగుతుంది? లేకపోతే లేడీస్ కూడా ఎక్కువగా చూడడానికి వస్తున్నారు. మరి జల్లికట్టులాగా ఎందుకు అనుమతి ఇవ్వలేకపోతున్నారు అనుకుంటున్నారు ప్రభుత్వం? జల్లికట్టుకి ఇచ్చినట్టు మాకు ఇస్తున్నారు కదండి. ఈ 3 రోజులు సంక్రాంతి 3 రోజులు ఇస్తారు. ఉత్తప్పుడు ఇంకా అది క్రైమ్ కాబట్టి, జోదం క్రైమ్ కాబట్టి వేయరన్నీ. వాళ్ళు ఎందుకంటే కత్తి కట్టకుండా పందెం వేయటమే కదండి. ఇంకా అంతే అండి. ఏంటి సార్, ఏంటి ఇన్ని కోట్ల రూపాయల పందెం జరగబోతుంది అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి గోదావరి జిల్లాల్లో సుమారుగా టర్నోవర్ ఇప్పుడు గత ఏడాది ఏదో సుమారుగా 1000 కోట్లు అని మా మీడియా చెప్పాము. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు? మీ మీడియాకి ఎస్టిమేషన్ వేసుకుని చెప్పేటువంటి ఏముందండి, బడ్జెట్ ఇచ్చినట్టు. దీంట్లో ఏముంటుందండి, ఇక్కడ స్టేట్ బడ్జెట్ ఇచ్చేస్తారండి. మీరు 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడ తెస్తాడు? మా 10 ఊర్లు కలిపి 15 లక్షలు 20 లక్షలు ఉండదు జేబుల్లో ఎవడ కుర్రోళ్ళకి. ఊరినే పందెం చూసి ఎంజాయ్ చేసి అవి మాసం పోటీలు తినేసి ఇంకా ఈ వాటి గురించి వస్తే మనకు తెలియదు, మనం కామెంట్ చేయకూడదండి. అర్థమైందండి. లాస్ట్ ఇయరే కట్టారు కదండి. మరి ఫ్యాన్సీ పెద్ద పందాలండి, మా అలా కాదు.
ఇక్కడంతా సాంప్రదాయం పందెం అండి. మేము ఫైనాన్షియల్గా పెద్ద కమిట్మెంట్లు ఉండవండి, మీడియంగానే ఉంటుంది మా పందెం అంతా. ఏంటి సార్ ఏంటి ఎంత పందాలు లక్షలు తీసుకొస్తున్నారా వేల? లక్షలు ఏం కాదు, ఆయన చెప్పినట్టుగా ఇది ఒక మా సంస్కృతి సాంప్రదాయం. దీన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరం నుంచి వస్తాం. ఈ 3 రోజులు ఎంత ఖర్చు అయినా ఇక్కడ రావడానికి ఖర్చు పెడతాం, ఇక్కడ వచ్చి ఏం ఖర్చు పెట్టాం. ఇక్కడ వచ్చి అంతా మా అన్ని ఫ్రీ ఇళ్ళు. ఇక్కడ రావడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాను. ఎక్కడి నుండి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్. ఏం చేస్తారండి ఆఫ్ఘనిస్తాన్లో? నేను బ్యాంక్ సీఈఓని. ఇప్పుడు కోడి పందాల గురించి వచ్చారా? మరి మా ఊరు మా అంతా కలిసి పెరిగి కలిసి చదువుకున్నాం. మరి వీళ్ళు చేస్తే సపోర్ట్ ఉండాలి కదా. మా ఊరికి మేము సపోర్ట్ లేకపోతే ఉన్న ఊరు కన్నతల్లి అని దీన్ని వదిలిపెట్టారు. సార్ మీరు కోడి పందాలకి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు? కోడి పందాలకు వచ్చాం, మరి వేరే పని మాకేం పని లేదు. ఈ 4 రోజులు ఇక్కడ సరదాగా ఫ్రెండ్స్ ఎవ్రీ వస్తాం. ₹1,00,000 టికెట్ 2,00,000 టికెట్ అని వస్తాం కంపల్సరీ. అది సార్, ఓకే. అది కోడి పందాల కోసం వస్తాం. అంటే కోడి పందాల కోసం కాదు, కోడి పందాలు వచ్చి జనాల్ని, మా బంధువుల్ని, ఫ్రెండ్స్ని, క్లాస్మేట్ని, మా కోడి పందాలు మాకు ఇష్టం లేదు. కాకపోతే మా తమ్ముడు వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళకి వెనకాల సపోర్ట్ అంతే. ఓకే, మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు ఈయన. బ్యాంకులో అక్కడ ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఇదే విధంగా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. దేశ విదేశాల్లో స్థిరపడిపోయిన వాళ్ళందరూ ఈ 4 రోజులు పండుగ 4 రోజులు ఇక్కడ బంధువులతో ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. వీరు కాక తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ ఈ ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అంటే పర్యాటకులు చేరుకుంటున్నారు. పండుగ 4 రోజుల పాటు ఆ కోడి పందాలను ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, పాలకొల్లు నుండి.